ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పాటిస్తూ హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ సదస్సును విశాఖ కంచరపాలెం వద్ద డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సూర్యారావు మాట్లాడుతూ 1981లో ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్రదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో జయకేతనం ఎగరవేస్తున్న తరుణంలో ఎండుటాకులా విలవిల్లాడిపోయింది. వేల కొద్ది యువకులు ఎయిడ్స్ అని తెలిసిన 2 నెలల్లోనే అత్యంత దయనీయంగా మరణిస్తూ ఉండేవారు. నేడు 2024 ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్ కు గురి కాకుండా ఎలా కాపాడుకోవచ్చు? ఒకవేళ వచ్చిందని తెలిస్తే వెంటనే 72 గంటల్లోపు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ మందులు వాడి ఎలాగా నెగటివ్ చేసుకోవచ్చో అద్భుత ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి. అలసత్వం, ఉదాసీనత లేకుండా ఓ షుగర్ పేషెంట్, ఓ బీపీ పేషెంట్ మాదిరి రోజు 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్ర క్రమం తప్పకుండా వేసుకుని క్రమశిక్షణతో జీవితం గడిపితే ఎయిడ్స్ రోగులు ఈ రోజున 80 ఏళ్ల వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య జనరల్ లాన్సెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా సంస్థ అధ్యయనాలు తాజాగా గంటాపదంగా వెలువరించాయి. అవసరమైన వారికి మందులు, పౌష్టికాహార కిట్లు అందించారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై అనేక ప్రశ్నలకు వైద్య ప్రముఖులు సమాధానాలు చెప్పారు. సదస్సులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుభాదేవి, డాక్టర్ లక్ష్మి కొండమ్మ, బోనో స్పెషలిస్ట్ డాక్టర్ అచ్యుతరావు, రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కవిత, కాస్మాలజిస్ట్ డాక్టర్ మధుకర్ మరియు మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ కూటికుప్పల హాస్పిటల్ సిబ్బంది శిబిర నిర్వహణలో ఉన్నారు. సార్ ఇటు చూడండి. రాష్ట్రంలో 4 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. ప్రపంచంలోని హెచ్ఐవి పాజిటివ్లో ప్రతి 7 మందిలో ఒకరికి ఆ వ్యాధి ఉన్నదని తెలియదు. అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది మాత్రమే ఈఆర్టీ మందులు వాడుతున్నారు. మిగతా 2 లక్షల మంది ఏమైపోతున్నారో మనకు ఎవరికి తెలియదు. అలాగే లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినటువంటి ఈఆర్టీ మందులు ప్రపంచంలో ఈవేళ దాని ఖర్చు 3% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. 3% ఖర్చు పెడితే ఎయిడ్స్ రోగులకు ఎలాంటి ఆరోగ్యం వస్తుందో నాకు తెలియదు. అయితే ఎయిడ్స్ రోగులు వారు అందరిలాంటి వారే. వారిని పట్టుకున్నా, వారిని ముట్టుకున్నా వేరే వారికి వ్యాధి వ్యాప్తి చెందదు. అందుకారణం చేత ఈ సంవత్సరం ఏంటన్నారంటే సామూహికంగా అందరం కలిసి ఎయిడ్స్ వ్యాధిని నివారించాలని రైట్ పాత్ అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదంగా ఇచ్చింది. ఈ రైట్ పాత్ అంటే ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఈ 4 పద్ధతులు ఉపయోగిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికి వ్యాపించదు. వ్యాపించినప్పుడు కూడా 72 గంటల్లో ఆ వ్యక్తి ప్రభుత్వ ఈఆర్టీ కేంద్రాలకు కానీ ఈ రంగంలో పనిచేసే నిపుణుల దగ్గరికి వెళితే వారిని పూర్తిగా నెగిటివ్ చేసే వైద్యం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకే ఈరోజు మేము ముఖ్యంగా మినపు అంటే బ్లాక్ గ్రెయిన్స్ అంటే మినప గుళికలు, అలాగే కందిపప్పు, తర్వాత బెల్లం, పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. కరోనా టైంలో చేతులు కడుక్కోండి, ఆరోగ్యం కాపాడుకొని చెప్పాం. అనేక జబ్బులు కాపాడడానికి సబ్బులు అవసరం కాబట్టి సబ్బులు,
దాంతోపాటు వారికి పౌష్టికాహారమైన రాగి పౌడరు, అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా, ఇవన్నీ కూడా ఈరోజు 0.5% మనం ప్యాచ్ వచ్చింది. ప్యాచ్